మన పూర్వీకులు ముందే హెచ్చరించారు. ఈ విశ్వ వినాశనం తప్పదని. ఈ పెను విపత్తు నుండి మనల్ని కాపాడేది ఎవరు? వీళ్ళెవరూ కాదు, కానీ ఒక్కడున్నాడు. ఇక ఈ సమస్య మనది కాదు, యముడిది. ఆయన మాయ, నీ పెట్ట పర్సనాలిటీకి యముడి గెటప్ పెద్ద కామెడీగా ఉంది. వాడు మామూలు మానవుడు కాదు ప్రభు, అసమానుడు. తొడగొట్టడానికి ప్యాంట్లో పిక్కలు లేవు గాని గుండెల్లో మీ కూతురి మీద ప్రేమ దక్కించుకునే ధైర్యం ఉన్నాయి. గుండె పెల్చేసినవే జోడు బుల్లెట్ల కళ్ళతోటి కంట్రోల్ తప్పిపోతినే నీ దెబ్బ తిన్న దిల్లేమో చిల్లు. నీ చేతల వల్ల వాతలు తప్ప ఏమి పీకలేవు. పీకి చూపిస్తా, ఆల్ పార్ట్స్ లో మంట ఎక్కిస్తా. మిమ్మల్ని అనుకుంటుంది, వాళ్ళని కూడా వాయించుండను. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వెసయ్య మందిరో, యమ్మో ఓ యమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమని. ఇంకా ఎన్ని రోజులు నేను బాలనటులు పాత్రలే పోషించాలి? మాకు కూడా ఇవ్వడం వచ్చినది. పీకండి చాలు. దిస్ ఇస్ కర్చీఫ్. దాన్ని ఎవరు ముందు సీట్ లో వేస్తే వాళ్ళే కూర్చోవాలి. కావాలంటే మా ఆర్టిస్టులు అడుగు చెప్తారు. ఈ గెటప్ లో మనం ఎలా ఉన్నాం? డైటింగ్ చేస్తున్న యముడిలా ఉన్నారు ప్రభు. అందరికి 100 years ఆయుష్ ఇచ్చేసి సామాజిక న్యాయం చేసేస్తా. ఎనీ డౌట్స్?